వెల్కమ్ చేస్తున్నా. సో ఏటీఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? అటల్ టింకరింగ్ లాబొరేటరీ. సో అటల్ అంటే ఎవరు? మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు కదా, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను మన కంట్రీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. సో అతని పేరు మీద ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది డెవలప్ చేశారన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. టింకరింగ్ అంటే ఏంటి అంటే డెవలపింగ్ న్యూ ఐడియాస్, అంటే మీలో నుంచి కొత్త కొత్త ఆలోచనలను వెలికి తీయడం కోసమే ఇటువంటి ల్యాబ్స్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఒకటో రెండో ఉంటాయన్నమాట. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి అటల్ టింకరింగ్ ల్యాబ్ బ్రైట్ స్టార్ స్కూల్లో ఏర్పడింది. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మన దేశంలో 1 మిలియన్ విద్యార్థులను, మిలియన్ అంటే 10 lakhs విద్యార్థులను శాస్త్రవేత్తలుగా, చిన్నప్పుడే శాస్త్రవేత్తలుగా వాళ్ళని తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశం ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్. సో దీంట్లో మేము చాలా ప్రాజెక్ట్స్ చేశాము. సో మీకు అందరికీ సైన్స్ ఇష్టమే కదా. సో ఇది సార్ మీకు చెప్పాను నేను, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే పంపించండి. సో అందరికీ లేదు కదా, మీ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. మీ 30 మెంబర్స్కి మాత్రమే ఇక్కడ పిలిచి నేర్పిస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ వచ్చినటువంటి టైంని యూటిలైజ్ చేసుకొని ఏమేమైతే నేర్పిస్తున్నారో ఇక్కడ అక్క వాళ్ళు, సో ప్రతి వీక్ మీరు వస్తారంట ఇక్కడికి. ప్రతి వీక్ 3 మెంబర్స్ మీకు నేర్పిస్తారనమాట కొత్త కొత్త విషయాలు. సో ఇలా మీరు నేర్చుకుంటా పోతే మిమ్మల్ని ప్రీ టింకర్ అంటారు. ఓకే, సో మీరు ఇట్లా సాటర్డేస్ వచ్చి 10 times కన్నా మేము అటెండెన్స్ తీసుకుంటున్నాము. 10 times కన్నా మీరు ల్యాబ్లో వచ్చి 3 hours అనమాట ఈ ప్రోగ్రామ్. సో టోటల్ 30 hours కన్నా మీరు ఇక్కడ నేర్చుకుంటే మీరు ప్రీ టింకర్ సైంటిస్ట్ అవుతారు. మీకు సర్టిఫికెట్ కూడా ఇస్తామన్నమాట అయిపోయిన తర్వాత. మీ స్కూల్లోనే మేడంతో మీకు సర్టిఫికెట్ ఇప్పిస్తాము. సో ఇప్పుడు ఫస్ట్ రీసెంట్గా మేము ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని కోల్కతాలో జరిగింది. మొన్న వచ్చిన వాళ్ళు చూసింటారు. అక్కడ కొన్ని సైన్స్ హ్యాండ్స్ ఆన్ సైన్స్ యాక్టివిటీస్ అని కొన్ని నేర్చుకున్నాము. దాంట్లో కొన్ని మీకు ఈరోజు చూపిస్తాము. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ చేయడానికి స్లోగా నేర్పిస్తారు. సో ఫస్ట్ ఇప్పుడు మీరు ఇట్లాంటి ఒక వాల్ని తయారు చేస్తారు. మొన్న చూసినారా? ఎంతమంది చేస్తున్నారు? 4 members. ఓకే, సో మిగతా వాళ్ళు కూడా ఎట్లా చేయాలనేది ఇప్పుడు ఫస్ట్ నేర్చుకుంటారు. గ్రేస్ ఆఫ్ 9th class విత్ దిస్ యాక్టివిటీ. Bouncing ball. I want one chalk piece. ఓకే, మేము ఇక్కడ చేపిస్తున్నాం కదా, మీకు మేము నేర్పిస్తాము. మీ స్కూల్లో పిల్లలకి మీరు చేసి చూపించాలి. అంటే మీరు కూడా చేసినారనుకో మీరేమైపోతారు, మీరు కూడా సైంటిస్ట్ అవుతారు కదా. మీరు కూడా సైంటిస్ట్, మీరు కూడా ఇన్నోవేటర్స్ అవుతారు. కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకునేది ఇక్కడితోనే వదిలేయద్దండి. ఈజీగా అవైలబుల్లో ఉన్న వస్తువులే అనమాట. కప్పు, గ్లాసు ఇది చేస్తాము అంటే మీ టీచర్స్ కూడా మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారేమో, అవునా? కింద పెట్టుకోండి.